ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ పని పాటల్లో ఈ దినం మీ రాకపోకల్లో దేవుడు మీకు తోడుగా ఉండి మీకు సమాధానంగా శుభములు కలుగు చేయునుగాక. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము మొదటి నుంచి మనము కొంతవరకు ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ఒక విజ్ఞప్తి, మీరు ఈ శుభవార్తను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు తగిన ప్రతిఫలం మీకు సహాయం చేయునుగాక. ఈ సమయంలో 91వ కీర్తన నుంచి మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ప్రపంచ భూభాగమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరినీ ఉద్దేశించి ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి మన ఉన్నవాడైనటువంటి అనువాడైనటువంటి మన సృష్టికర్త, మనలను నిత్యము పోషించుతున్న తండ్రి, మనలను నిత్యము కాపాడుతున్న తండ్రి, మనము మన బిడ్డలను, మన పనిపాటలను, మన యొక్క సర్వమును కంచె వేసి కాపాడుతున్న ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే అంత గొప్పది. ఎవరు ఆ ప్రేమకు సాటి అయిన వారు ఇహలోకమందు కానీ పాతాళమందు కానీ లేనేలేరు. పరలోకమందు ఉన్నటువంటి మన సృష్టికర్త ఒకడు తప్ప ఇంకెవ్వరూ లేరని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. మహోన్నతుడు అనేటువంటి పదానికి మరో మాట అంటూ లేదు. మహోన్నతుడు ఉన్నవారిలో అందరికంటే మహోన్నతుడు అనేటువంటి పదానికి నిర్వచనము లేదు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఆ మహోన్నతుని యొక్క చాటున నివసించేటువంటి ప్రజలు, ఆ మహోన్నతుని యొక్క ధరిన నివసించేటువంటి బిడ్డలు, ఆ మహోన్నతుని విశ్వసించేటువంటి ప్రజలు, ఆ మహోన్నతుని యొక్క పరిశుద్ధతలో పెరిగేటువంటి ప్రజలందరూ సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఆ మహోన్నతుని యొక్క చాటున అయితే ఎవరైతే ఉంటారో వారందరూ, ఆ మహోన్నతుడే సర్వశక్తుడు. ఆ సర్వశక్తిని నీడను విశ్రమించేటువంటి వాడు ఎలాంటి యొక్క ఆపదకు కానీ, ఎలాంటి యొక్క శోధనలకు కానీ, ఎలాంటి యొక్క కష్టాలకు కానీ ఈ భూమి మీద వ్యసనకాంతుడుగా ఉండడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూలోకాన్ని, ఈ యొక్క భూలోకములో ప్రజలందరినీ సృష్టించి ఆకాశము, మహా ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ భూమిపైన సముద్రాలు, నదులు, పర్వతాలు, కొండలను సృష్టించినటువంటి ఆ దేవుడు మహోన్నతుడు. ఆ మహోన్నతునటువంటి దేవునికి ఆ పేరే చెందవలసింది. కాబట్టి ఈ రోజున అలాంటి యొక్క దేవుడైనటువంటి మహోన్నతుని చాటుని ఎవరైతే ఉంటారో, తండ్రి ముందు వెంట కొడుకు వెళ్తూ ఉంటాడు. ఏమైనా మొదటి బాణం తండ్రికే తగులుతుంది, కానీ వెనక వెళ్ళేటువంటి చాటున ఉన్నటువంటి ఆ కుమారునికైనా కుమార్తెకైనా తగలదు. ఎందుకంటే ముందు ఉన్నటువంటి ఆ తండ్రికే
ఎదురవుతుంది ప్రతి ఒక్క ప్రశ్న, ప్రతి ఒక్క జీవిత విధానం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, అలాగే అయితే పరలోకమందునటువంటి ఆ మహోన్నతుని చాటున మనము నివసిస్తే, మనము సర్వశక్తిని కలిగినటువంటి దేవుని యొక్క చాటున ఉన్నటువంటి వారు. సర్వశక్తుడు అంటే ఇంకా దానికి ఇక ఏ నిర్వచనము లేదు. ఈ భూమి మీద కానీ పాతాళమందు కానీ ఏ నిర్వచనము లేదు. సర్వశక్తుడు, సర్వము ఆయనది, సకలము ఆయనది. నా ప్రియమైనటువంటి సహోదరులు, ఈరోజు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, మనము వారి చాటుకు వీరి చాటుకు, వారి చోటుకు వీరి చోటుకు అంతా పరుగులెత్తుతుంటాం ఈ లోకంలో. కానీ మనకొక చాటు ఉందన్న సంగతి ప్రజలు గమనించడం లేదు. ఈరోజు భూమిపైన ప్రజలందరూ తమ తమ ఇష్టానుసారంగా చాటైన చోట్లకు వెళ్ళి ఏదో రక్షణ పొందుదామని వెళ్తూ ఉంటారు. కానీ అది మరుగైన స్థలం అటువంటి కాదు, అది క్షేమకరమైనటువంటి స్థలం కాదు. మహోన్నతులకు దేవుని చాటున ఎవరైతే ఉంటారో, ఆయన నీడన ఎవరైతే ఉంటారో వాళ్లకు విశ్రాంతి దొరుకుద్ది, వాళ్లకు రక్షణ దొరుకుద్ది, వారికి విమోచన, విడుదల దొరుకుతుంది. ఈ రోజున ఆ మహోన్నతుని యొక్క చాటున నివసించేటువంటి వారు సర్వశక్తుని యొక్క చాటున నివసించేటువంటి వారు. బలమైనటువంటి దేవుడు ఆయన. దుర్గము, మన దుర్గము, మన కోట, మన కొండ, మన శైల్యము. కాబట్టి ఆయనను చుట్టుముట్టేవారు ఈ భూలోకములో కానీ, ఈ పాతాళములో కానీ, పరలోకములో కానీ ఎవరు లేరు. ప్రధాన దూత లూసిఫర్ గర్వించిన తరువాత పరలోకము నుంచి త్రోయబడి వాని దూతలు సమూహం అంతా ఈ భూమి పైన పాతాళంలో పడి ఈరోజు బంధకాలలో ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి యొక్క పరిశుద్ధత కలిగినటువంటి మహోన్నతుడు ఆయన. పాపము లేనటువంటి మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము పరలోకమందు ఆయనను స్తుతించేటువంటి కోటాన కోట్ల దేవదూతలైనను ఆయన ముఖం చూడలేదు. ఈరోజు కోటాన కోట్ల ప్రజలైన భూలోక ప్రజలు కూడా ఆయన ముఖమును చూడలేదు. ఎవరు చూసి బ్రతకరని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినా ఆయన చాటు అనేటువంటి చోటు ఒకటి ఉంది. అదే ఆయన వాక్యము. ఆయన వాక్యము నిన్ను ఆదరిస్తుంది, ఆయన వాక్యము నిన్ను కాపాడుతుంది, ఆయన నీడ నీకు విశ్రాంతి కలుగు చేస్తుంది. ఆ వాక్యమే దేవుడన్న సంగతిని గ్రహించినప్పుడే, ఆ దేవుడే శరీరధారి అయి లోకానికి వచ్చి మీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, సర్వలోక పాపముల కొరకు ఆయన ప్రాణము పెట్టి మనకు పరిశుద్ధతగా మనం బ్రతకాలని ఆయన ఈ లోకములో సిలువ వేయబడి, కొరడాలతో కొట్టబడి, మారణ హోమముగా దెబ్బలు తిని ఆయన మరణము పొందాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి యొక్క మహోన్నతిని చాటున, పరిశుద్ధిని చాటున ఎవరైతే ఉంటారో వారు సర్వశక్తిని నీడన విశ్రమించేవారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున అట్టి కృప నీకు, నాకు, మనందరికీ దయచేశాడు. కాబట్టి నీవు ఈ దినమందు సర్వశక్తిని నీడనను విశ్రమిస్తున్నావా? లేదా నీ పడక వేరే, నీ గది వేరే, నీ యొక్క ప్రవర్తన వేరే, నీ గుట్టు వేరే, నీ మనసు వేరే, నీ హృదయం వేరేగా ఉంటున్నావా? పరలోకమందున్నటువంటి దేవుడు సృష్టికర్త, ఆయనకు కనబడనిది ఏమీ లేదు. ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో నీవు కూడా ఉన్నావన్న సంగతి నువ్వు మరవద్దు. దినాలు దగ్గర పడక ముందే
నీ గుట్టు రట్టు కాకముందే, నీ ప్రాణము పోకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సిలువలో మరణించినటువంటి యేసు వైపు చూస్తూ ఆయన నీడను పొంది ఆయన చాటుకు నువ్వు వెళితే నీవు ఈ భూమి మీద కానీ పరలోకములో కానీ విశ్రాంతితో ఉన్నటువంటి మనిషివి, ఆత్మవు. కాబట్టి నాటి సందేశంతో నేను ముగించబోతున్నా. ప్రభు చిత్తమైతే మరొకసారి మనము దేవుని వాక్యాన్ని మనం విందుముగాక. దేవుని నీడన ఎవరైతే విశ్రమిస్తారో, దేవుని చోటున ఎవరైతే ఉంటారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసముతో జీవనం చేస్తుంటారో, దేవుని నమ్ముకొని ఆకలి దప్పులైనా, కష్టాలైనా, శోధనలైనా, బాధలైనా, అవమానాలైనా, నిందలైనా, బలహీనతలైనా ఏమి అయినా కానీ ఏమి చేయలేవు. అది సర్వశక్తిని నీడన ఉన్నటువంటి మనకు ఏ హాని కలగదన్న సంగతి దేవుని వాక్యము బట్ట బయలుగా ప్రకటించబడుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిబ్బరముగా ధైర్యముగా నీవు లోకములో జీవించాలని, దేవుని ఆజ్ఞలను మరిచిపోకుండా, దేవుని వాక్యాన్ని మరిచిపోకుండా, దేవునితో ప్రార్థన చేయడం మరిచిపోకుండా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఆ దేవుని రాకకు సిద్ధపడాలని మనవి చేస్తూ ప్రభు పేట నేను సెలవు తీసుకుంటున్నా. ప్రభు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆయన హస్తాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏ కంట తడి పెడుతున్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో, ఏ బెదిరింపులతో ఉన్నావో, యేసు ప్రభు నిన్ను విడుదల చేసి సర్వశక్తిని యొక్క నీడకు నిన్ను తీసుకువచ్చునుగాక. ఆమేన్. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, ఈ దినము స్వామి నాయనా, యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినము ప్రభువా విన్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ స్వామి ప్రభువా నీవు గుర్తిస్తున్నటువంటి దేవుడు స్వామి. నీవు మహోన్నతునివి నైనా, నీవు మహా ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండి సర్వలోకమును, ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డలందరినీ, ప్రతి సృష్టిని అంతా పరిపాలిస్తున్నటువంటి దేవుడు స్వామి. నీవు మహోన్నతుడివని నైనా మా తండ్రి ప్రభువా నీ వాక్యము ప్రకటించబడుతుంది ఈ సర్వలోకానికి. ప్రభువా ఈ మహోన్నతుడే, ఈ సృష్టికర్తే, సర్వశక్తుడు అని చెప్పి ప్రభువా నీ వాక్యము మాకు తెలియచేస్తుంది. నీ నీడన మేము విశ్రమిస్తే మాకు ఎలాంటి యొక్క మా ప్రభువ, మా తండ్రి ప్రభువా నాయన మా స్వామి భయోందోళనలో ఉండవు. ప్రభువా నీ నీడన మమ్మల్ని చేర్చుకొని పాపులమైన మమ్మల్ని క్షమించి మన్నించి స్వామి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నీ హస్తాలతో, నీ పరిశుద్ధమైనటువంటి రక్తమంతో మా పాపపు హృదయాన్ని, పాపపు మనసును, పాపపు దేహాన్ని ప్రభువా శుద్ధి చేసి నీవు సిలువలో నన్ను ప్రేమించినటువంటి విధంగా, నీ బిడ్డలను ప్రేమించినటువంటి బిడ్డలుగా, లోకమును ప్రేమించినటువంటి విధంగా స్వామి నువ్వు ఎంతగానో చేతులు చాపుతున్న తండ్రివని ప్రార్థన చేస్తున్నాను. విన్న ప్రతి బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. బిడ్డలు అనేక మంది చాటు చోట్లలో ఉన్నటువంటి బిడ్డలందరినీ నాయనా మా తండ్రి, నీకు దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభువా మా స్వామి ప్రభువా, విశ్రాంతి లేక తిరుగుతున్నటువంటి ప్రతి బిడ్డలందరినీ ఈ దినము స్వామి నీ చాటుకు వచ్చి ప్రభువా నీ సర్వశక్తి కలిగినటువంటి మహిమని నీ బిడ్డలు పొంది ప్రభువా ప్రభావితముగా స్వామి ధైర్యముగా, నిబ్బరముగా ఈ లోకములో మరణము వరకు నమ్మకంగా ఉండి నీ రాకకు సిద్ధమగునుగాక. ప్రభువా నీవు ఇచ్చినటువంటి వాక్యము కొరకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి బిడ్డలందరినీ తృప్తిపరిచి సమాధానపరచు ప్రభువా. ఈ దినము నీకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మీరంతా చాలా సంతోషంగా ఉండాలని ప్రభు చిత్తమైనది. మీ రాకపోకల్లో, మీ వాహనాలలో, మీ బిజినెస్లో, ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరూ నిబ్బరముగా దేవుని యొక్క చాటుకు
దేవుని యొక్క విశ్రాంతిలో, దేవుని యొక్క నెమ్మదిని, దేవుని యొక్క పరిశుద్ధతను పొందాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ సువార్థికులు, అంతర్జాతీయ రేడియో సువార్థికులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ ఎన్ఎస్ మోజస్ గారు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఆమేన్.